వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. బోర్డర్లో చక్రధర్ల, బోర్డర్కి యువతల బొబ్బిలి పులిలా శత్రువులను చెండాడటమే ధ్యేయంగా అన్నట్లుగా దర్శకరత్న దాసరి నారాయణరావు తయారు చేసుకున్న కథకు కథానాయకుడిగా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించిన మూవీ బొబ్బిలి పులి. ఈ మూవీ 1982లో రిలీజ్ అవగా ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ తరువాతే ఎన్టీఆర్ తన పొలిటికల్ పార్టీ గురించి వెల్లడించడం జరిగింది. ఇక ఈ సినిమాలో అప్పటి పరిస్థితులు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ నాయకత్వానికి చురకలు వేస్తున్నట్లు ఉండేలా కోర్టు సీన్లు ఉన్నాయని సినిమాకి సెన్సార్ విషయంలో చాలా ఇబ్బందులే తలపెట్టారు. అయితే ఎన్టీఆర్ స్వయంగా కలగజేసుకుని ఈ మూవీ ఎలాగైనా రిలీజ్ అవ్వాల్సిందే అని పట్టుబట్టి అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డికి స్పెషల్ షో వేయించి సినిమాకి గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్నారు. అది కూడా ఏ సర్టిఫికెట్తో. అలా 1982 జూలై 9న మొదటి రోజు 50 ప్రింట్లతో అప్పటి వరకు ఏ సినిమాకు లేనన్ని హైయెస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించింది ఈ బొబ్బిలి పులి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నట్లే కోర్టు సీన్లో విజిల్స్తో థియేటర్స్ మారుమోగిపోయాయి. మిలిటరీ ఆఫీసర్గా ఒక తల్లికి బిడ్డగా అటు బోర్డర్ అవతల ఉన్న శత్రువులని, ఇటు బోర్డర్కి యువతల ఉన్న శత్రువులని హీరో ఎలా మట్టు పెట్టాడనేది హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు. జననీ జన్మభూమిష్ట సాంగ్ అయితే ఆర్మీ జవాన్లకు ఒక ప్లెడ్జింగ్ వంటిదని చెప్పాలి. శ్రీదేవి హీరోయిన్ కాగా ఆమెతో వచ్చే రొమాంటిక్ సీన్లలో చిలిపి కృష్ణుడిలా ఎన్టీఆర్ ఆకట్టుకున్నారు. అలా ఈ మూవీ 2 కేంద్రాల్లో సిల్వర్ జూబిలీతో పాటు 39 కేంద్రాల్లో షిఫ్ట్లతో కలిపి 100 రోజులు ప్రదర్శించబడి మొదటి రోజే 13 లక్షలకు పైగా కలెక్షన్లు రాబట్టి 51 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. మొదటి వారంకి 71 లక్షలు కలెక్ట్ చేసి టోటల్గా ఈ సినిమా లాంగ్ రన్లో 3.5 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు 10ంతల లాభాలను తెచ్చిపెట్టింది. జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. అలాంటి ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద తక్కువ గ్యాప్తో వచ్చిన హీరోలు ఎవరంటే కృష్ణ, శోభన్ బాబు, ఎన్టీఆర్ అండ్ చిరంజీవులు. ఇలా ఆల్మోస్ట్ ఆ టైంలో అందరూ అగ్ర హీరోలు ఎన్టీఆర్ బొబ్బిలి పులిపై యుద్ధానికి వచ్చారు. మరి వారెవరో, ఏ మేరకు విజయం సాధించారు అనేది ఇప్పుడు చూద్దాం. బొబ్బిలి పులి వస్తుందని తెలిసి కృష్ణ గారు తన నివురుగప్పిన నిప్పుతో 2 వారాల ముందుగా జూన్ 24న బాక్స్ ఆఫీస్పై దూకారు. మూవీ ఓరమాస్ లెవెల్లో ప్రభంజనం సృష్టించి నేనే నెంబర్ 1 అన్నట్లుగా బాక్స్ ఆఫీస్పై దూసుకుపోయింది అనుకుంటే కొంతవరకు పర్వాలేదు, కానీ ఆశించిన స్థాయిలో మాత్రం రిజల్ట్ రాబట్టలేకపోయింది. సినిమా విజయం అంచులకు వరకు వెళ్ళి అబౌవ్ యావరేజ్గా నిలిచి ఆకట్టుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ కె బాపయ్య కాగా జయప్రద ఇందులో హీరోయిన్, శివాజీ గణేశన్ ఇందులో ఒక ప్రముఖ పాత్రను పోషించారు. ఇక ఆ తర్వాత ఏఎన్ఆర్ నటించిన గోపాలకృష్ణుడు మూవీ బొబ్బిలి పులికి సరిగ్గా 10 రోజుల ముందు నివురుగప్పిన నిప్పు వచ్చిన 5 రోజుల తర్వాత జూన్ 29న వచ్చింది. ఆ ఏడాదిలో ఏఎన్ఆర్ నటించిన సినిమాలన్నింటిలో ఇదే కొంచెం బెటర్ అన్నట్లుగా ఉంటుంది. పాటలు మంచి ఆదరణ పొందాయి. రాధా గ్లామర్తో ఆకట్టుకోగా ఏఎన్ఆర్ 2 పాత్రల్లో చలాకీగా నటించి ఆకట్టుకున్నారు. అయితే ఆశించిన ఫలితం రాబట్టకపోయినా యావరేజ్గా మాత్రమే కొంత ఆకట్టుకుంది. చెప్పాలంటే కృష్ణ, ఏఎన్ఆర్ల 2 సినిమాలు కూడా మంచి రన్ సాధించాల్సిందే. కాకపోతే బొబ్బిలి పులి వచ్చాక ఆ దెబ్బ వీటిపై బాగా పడిందని చెప్పుకుంటూ ఉంటారు. గోపాలకృష్ణుడు మూవీ షిఫ్ట్లతో 2 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక శోభన్ బాబు నటించిన ప్రతీకారం, ఇది కూడా కృష్ణ, ఏఎన్ఆర్ల సినిమాల వల్లనే పూర్తి హిట్ కాదు, అలాగని ఫ్లాప్ కాదు. కొద్దిపాటు లాభాలతో అబౌవ్ యావరేజ్గా నిలిచింది. గతంలో ఇదే టైటిల్తో శోభన్ బాబు ఒక మూవీ చేశారు. అలా తన టైటిల్ని తనే వాడుకొని చేసిన ఈ మూవీలో శోభన్ బాబు ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. ఇందులో శోభన్ బాబు నటనే హైలైట్. ఇక ఈ 3 హీరోలతో పాటు అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్న చిరంజీవి ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా చేరువయ్యారని చెప్పొచ్చు. మరి ఆ చిరంజీవి గారి సినిమా కూడా పోటీ పడడం జరిగింది. అదే ఇది పెళ్ళంటారా. ఇది 1982 జూలై 16న బొబ్బిలి పులి వచ్చిన వారం రోజులకు వచ్చింది. బి విజయభాస్కర్ డైరెక్టర్ కాగా హీరోయిన్ రాధిక. అయితే ఈ సినిమా ఘోరంగా పరాజయం చూసింది. ఇలా బొబ్బిలి పులితో ఎన్టీఆర్ భారీ విజయాన్ని అందుకోగా మిగతావేవి తన దరిదాపుల్లో కూడా వెళ్ళలేక శోభన్ బాబు, కృష్ణ, ఏఎన్ఆర్ మూవీస్ కొంతలో కొంత ఆకట్టుకుని పరాజయాన్ని చూడకుండా యావరేజ్, అబౌవ్ యావరేజ్లతో నిలవగా చిరంజీవి సినిమా మాత్రం వైఫల్యాన్ని చూసింది. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.